ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఠాగూర్ సీన్ రిపీట్ అయింది. చనిపోయిన బాలికకు మెరుగైన వైద్యం అందించాలంటూ ఖమ్మం తరలించేందుకు ప్రయత్నించారు. అంబులెన్స్ ఎక్కించడంతో విషయం తెలుసుకున్న బంధువులు విజేత ఆసుపత్రి సిబ్బందిపై తిరగబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. సత్తుపల్లి సిఐ ఆసుపత్రికి చేరుకుని మృతురాలి బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మృతి చెందిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని నిలదీశారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కావాలని అంబులెన్స్ లో తరలించే ప్రయత్నం ఎందుకు చేశారని ప్రశ్నించారు. దీంతో ఆసుపత్రి వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే బాలికకు ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, బీపీ డౌన్ కావడం, డెంగ్యూ జ్వరంతో కిడ్నీ, లివర్ ఫెయిల్ అవడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పి ముందు బ్లీడింగ్ ఆగడానికి ఇంజక్షన్లో సిరంజిలో అని చెప్పారు. అవి వేశారు. బ్లీడింగ్ ఆగింది. బ్లీడింగ్ ఆగిన తర్వాత డాక్టర్ గారు అప్పుడు వచ్చారు. 6:30కి వచ్చారు. 3ంటికి వెళ్ళి 6:30కి వచ్చారు. 6:30కి వచ్చిన తర్వాత రౌండ్కి వచ్చి ఓపీ పిల్లని చూసి ఏదో లిక్విడ్లు 4 లిక్విడ్లు కలిపి మన ఏమంటారు మన నిమ్ముకు పెట్టే ఆక్సిజన్ ఉండిద్దా అది దాంట్లో లిక్విడ్లు పోసి పెట్టేవారు. పాప తట్టుకోలేకపోయింది. అప్పుడు దాకా మంచిగా ఉన్న పాప ఆ లిక్విడ్ పెట్టిన తర్వాత పాపకి అట్లయింది. దాని తర్వాత బ్లడ్ కావాలన్నారు. బ్లడ్ ప్యాకెట్ కోసం నేను బ్లడ్ బ్యాంక్ కాడికి వెళ్ళాను. బ్లడ్ బ్యాంక్ కాడికి వెళ్ళి అప్పటికే డాక్టర్ గారు మళ్ళీ ఫోన్ చేసి మా వాళ్ళు ఫోన్ చేశారు. డాక్టర్ గారు ఈసీజీ తీపియాలి, తర్వాత స్కానింగ్ తీపియాలి అది అన్నారు. స్కానింగ్ తీపిద్దాం అనుకున్నది నేను వచ్చేవరకు ఈసీజీ తీశారు. మళ్ళీ సీరియస్గా ఉందని చెప్పి మళ్ళీ అక్కడికి తీసి వెళ్ళిపోయారు. అది కూడా ఆక్సిజన్ కూడా కాదు, అది నిమ్ము తీసి ఉంటుంది కదా, దాని కంట్రోల్ రియాక్టివ్ బాగా ఇబ్బంది పడ్డది పాపం. లేకుంటే నర్సింగ్ ఏమీ లేదు, ఏమీ లేదండి. నాకేమన్నారు ఖర్చు గిర్చి ఏమీ చెప్పలేదు. అది కూడా ఆక్సిజన్ కూడా కాదు, అది నిమ్ము తీసి ఉంటుంది కదా, దాని కంట్రోల్